బచ్చలకూరి జోసెఫ్ అనే అతను, అంటే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అతను, ఒక సోషల్ మీడియా అకౌంట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి వ్యవస్థల మీద ఈరోజు నెగిటివ్ కామెంట్లు పెట్టడం జరుగుతూ ఉంది. మనందరికీ తెలుసు, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరైతే సోషల్ మీడియాలో స్త్రీల పట్ల కానీ అలాగే వ్యవస్థల పట్ల కానీ తప్పుగా మాట్లాడే వారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే చాలామంది మీద కఠిన చర్యలు తీసుకున్నాం. దానిలో భాగంగానే ఈ రావణ్ అనే ఎవరైతే యూట్యూబర్ ఉన్నాడో అతని మీద యూఏపీఏ చట్టం కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఇది విదితమే, రోజు మనం మీడియాలో చూస్తూ ఉన్నాం. దీని మీద కూడా వైసీపీకి సంబంధించిన నాయకులు ఇది పెద్ద దేశ సమస్య కట్టు చూపిస్తూ ఇతనేదో పెద్ద మహానుభావుడు, స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నవాడు విధంగా ఆయన చిత్రీకరించడం చాలా హాస్యాస్పదం. ఎందుకంటే ఈ రాష్ట్రం అనేదానికి ఒక బ్రాండ్ ఉంది. గత 5 సంవత్సరాల్లో రాష్ట్రానికి మబ్బులు పడితే ఇప్పుడిప్పుడే ఆ మబ్బులు విరుగుడైతూ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. ఒక పక్కల చంద్రబాబు గారి నాయకత్వంలో ఇవన్నీ జరుగుతూ ఉంటే, ఒక పక్కల జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంకో పని చెడగొట్టే ప్రయత్నమే ఇలాంటి రావణులు, రావణాసురులు. మేము ఒకటే చెప్తున్నాం, మా ఆత్మస్థైర్యాన్ని, మా నాయకుడి యొక్క కమిట్మెంట్ను ఎవరు దెబ్బతీయలేరు. దీనికి ఒకటే కారణం, ఆ రోజు మీరు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన రోజే తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది అనుకున్నారు. ఏమైంది? మీకు 11 సీట్లు వచ్చినాయి. భారతదేశంలో ఏ రాష్ట్రంకో లేని విధంగా ఈ రాష్ట్రంలో మాకు అధికారాన్ని కట్టపెట్టడం జరిగింది. ఇప్పుడైనా శుద్ధంగా బాగున్నారా? అది లేదు. ఇప్పటికి కూడా ఏదో ఒక పనికిమాలిన విషయాన్ని పట్టుకోవడం, ఒక 10 రోజులు దాన్ని ముందుకు తీసుకొని పోవడం, ఎవరు తప్పు చేస్తారో వాళ్ళ ఒప్పనడం, మంచి చేసే వాళ్ళ మీద బురద జల్లడం. దీని మీద ప్రభుత్వం అనేది చిత్తశుద్ధిగా కఠినంగా ఉంటుంది. అది ఎవరు చేసినా కూడా చర్యలు అయితే తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఇప్పటికే చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, ఆయన నిజాయితీగా ఉంటే ఆయన కింద ఉండే టీం అంతా కూడా నిజాయితీగా పనిచేస్తుంది. మనం చూస్తూనే ఉన్నాం. 24 నెలల్లో ఏ రోజు ప్రతిపక్ష పాత్ర వహించలేదు, ప్రతిపక్ష నాయకునిగా అసెంబ్లీకి రాలేదు. అలాంటి వ్యక్తి ఈరోజు రాజధాని గురించి మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నాలుకకు నరాలు ఉన్నాయా లేదా అని మేము అడుగుతున్నాం. ఎందుకంటే మీరు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అమరావతి భ్రమరావతి అని మీరే చెప్పారు. మీరే పోయి ఒక పెద్ద ప్యాలెస్ కట్టుకొని వైజాగ్ రాజధాని అని చెప్పారు. మళ్ళీ 3 రాజధానులు అని చెప్పారు. కర్నూలు అంట్రీ ఏమైంది చెప్పండి? ప్రజలు తిరస్కరించారా లేదా? అంటే క్లియర్ మ్యాండేట్ ఇచ్చారా లేదా? మీరు చెప్పింది తప్పు కాబట్టి ఈ పక్క క్లియర్ మ్యాండేట్ రావడం జరిగింది. మళ్ళా మీరు ఈరోజు మావిగన్ అంటారు, కొన్ని రోజులు విజయవాడ రాజధాని అంటారు. నేను ఒకటే అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు, మీకు అమరావతి సిఆర్డీఏ లిమిట్స్ తెలుసా అని మేము అడుగుతున్నాం, ప్రశ్నిస్తున్నాం. ఎన్ని నియోజకవర్గాలు సిఆర్డీఏ లిమిట్స్కి వస్తాయి? అమరావతి చట్టబద్ధత అంటే ఏదైనా తెలుసా మీకు? మీలాంటి దుర్మార్గులు, మీలాంటి నీచులు ఉంటారు. కోట్లాది మంది ప్రజల యొక్క మనోధైర్యాన్ని దెబ్బతీస్తారనే లక్ష్యంతో మీరు పనిచేస్తారని చెప్పి మా ప్రభుత్వం ఇప్పుడు ఏర్పడిన తర్వాత అమరావతికి చట్టబద్ధత తేవడం జరిగింది. కళ్ళు లేని కబోదులా మీరు, లేకపోతే చెవులు వినపడడం లేదు, మాకు అర్థం కావడం లేదు. పార్లమెంట్లో, అసెంబ్లీలో, ఉభయ సభలు, పార్లమెంట్లో ఇక్కడ 2 సభల్లో కూడా అమరావతి బిల్లు పాస్ చేశాం, చట్టబద్ధత కల్పించాం. అవన్నీ కల్పించాము కాబట్టే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో ఇన్స్టిట్యూట్స్ అమరావతికి రావడం జరుగుతూ ఉంది. కేవలం ఐటీ రంగానికి సంబంధించినవి కాదండి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ వస్తున్నాయి, హాస్పిటాలిటీ రంగానికి చెందిన ఇన్స్టిట్యూట్స్ వస్తూ ఉన్నాయి, హాస్పిటల్స్ వస్తూ ఉన్నాయి,
డేటా సెంటర్లు వస్తున్నాయి. ఇవన్నీ వస్తాయంటే అమరావతి ప్రాంతానికి దీనికి చట్టబద్ధత ఉంటేనే వస్తుంది. మళ్ళా మీరు మావిగన్ అండము, విజయవాడ అండము, ఇది మీ సంస్కారానికి తగునా అని మేము అడుగుతున్నాం. ఎందుకంటే మీరు 5 ఏళ్ళు పరిపాలించింటే 5 ఏళ్లలో 15 ఏళ్ళు వెనక్కిపోయింది రాష్ట్రం. ఈ 2 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు దాన్ని అంతా సర్ఫేస్ కడిగి మళ్ళీ ఆనిముత్యంలాగా ఈ రాష్ట్రాన్ని బ్రాండింగ్ చేస్తూ వస్తారు. ఎందుకు జడగొడతారు? మీరు అవమానించేది మా ముఖ్యమంత్రినో, మా క్యాబినెట్నో, మా ప్రభుత్వాన్ని కాదు. మీరు విమర్శిస్తూ ఉండేది, మీరు చెడగొడతా ఉండేది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 5.5 కోటి మంది ప్రజల యొక్క మనోధైర్యాన్ని. ఇది మీరు గ్రహించాలి. రాజకీయాలు ఉంటాయి, పోతాయి, అధికారాలు వస్తాయి, పోతాయి. మన ప్రజలు మన మీద విశ్వాసం పెట్టుకున్న వాళ్ళు, ఏ జాతినైతే మనల్ని ఎన్నుకున్నారో, మిమ్మల్ని కూడా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు కదా, వాళ్ళ మీద కొంచెమన్నా కరుణ లేదా అని మేము అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని. ఇంకో విషయానికి వస్తే, ఈరోజు భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లో పెట్టుబడుల సంఖ్య చూడండి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పెట్టుబడుల సంఖ్య చూడండి, ఇక్కడ జరుగుతున్న ఎంఓయూలు చూడండి. గూగుల్ డేటా సెంటర్ రావలేదా వైజాగ్? మీరే చెప్పారు గూగుల్ డేటా సెంటర్ వచ్చింది, అది మేము ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము చేసిందే ఈరోజు వచ్చిందంటారు. మీ తండ్రి గారు, మీరు రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే. మీ నియోజకవర్గానికి కూతవేటులో ఉన్న జమ్మలమడుగు నియోజకవర్గంలో మీరు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే కేవలం శిలాఫలకాలకు మాత్రమే పరిమితి అయిన జిందాల్ స్టీల్ ప్లాంట్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 3 రోజుల ముందు పనులు స్టార్ట్ చేయడం జరిగిందా లేదని మేము అడుగుతున్నాం. ఎక్కడ న్యాయం ఉంది? కింద పడినా మీదే ధర్మము, పైన పడినా మీదే గెలుపు అంటే ఇక్కడ ఒప్పుకుండే ప్రజలు ఎవరు లేరు. ప్రజలకంతా తెలుసు ఏ ప్రాంతానికి ఎవరు చేస్తున్నారు, ఏ ప్రాంతానికి మంచి చేసేవాడు ఎవడు, చెడ్డ చేసేవాళ్ళు ప్రజలకంతా తెలుసు. కాబట్టి జనాలు చాలా విఘ్నులని మేము తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతం నుంచి, రాయలసీమ ప్రాంతం నుంచి ఎన్నికైన శాసనసభ్యులు అందరం ఉన్నాం. మా అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఏ ప్రాంతాలకు ఏ విధంగా మంచి చేస్తున్నారు. ఈరోజు రాయలసీమ ప్రాంతం సస్యశ్యామలంగా ఉంది, పచ్చగా ఉంది, 3 పువ్వులు 6 కాయలుగా ఉండదంటే ఎక్కడ కృష్ణమ్మ, ఎక్కడ కుప్పం? కృష్ణా నది ఎక్కడ పుడుతుంది, ఎక్కడ ప్రవహిస్తుంది? కుప్పంలో చివరి ప్రాంతానికి నీళ్ళు ఎలా వెళ్తున్నాయి? ఇది చేసింది మీరా, చంద్రబాబు నాయుడు గారా? ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈరోజు కుప్పం నియోజకవర్గం భారతదేశంలోనే ఒక మోడల్ నియోజకవర్గంలో తయారవుతూ ఉంది. గత 5 సంవత్సరాల్లో కేవలం మా ముఖ్యమంత్రి గారి మీద మీరు కక్ష పన్ని కుప్పంలో ఉన్న ప్రజలను పీడిస్తే ఈ 2 సంవత్సరాల్లోనే కుప్పం యొక్క రూపురేఖలు మార్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికే దక్కింది. ఒక ఇన్ఛార్జ్ మంత్రిగా చిత్తూరు జిల్లాలో మొన్న 3 రోజులు ముఖ్యమంత్రి గారితో పాటు కుప్పంలో పర్యటిస్తే ఒకే రోజున 11,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు శంకుస్థాపన కార్యక్రమాలు చేయడం జరిగింది. ప్రపంచంలోనే నెంబర్ 1 షూ కంపెనీ అయిన ఆడిడాస్ కంపెనీ కుప్పంలో నెలకొల్పడం జరుగుతూ ఉంది. మన రైతులకు అన్ని విధాల పనికొచ్చే చికెన్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో 900 కోట్లు పెట్టుబడి పెట్టి ఈరోజు కుప్పంలో గుడిపాడు మండలంలో రావడం జరుగుతూ ఉంది. 117 కోట్ల రూపాయలతో అధునాతనమైన బస్ టెర్మినల్ను భారతదేశంలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా ఈరోజు మేము కుప్పంలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అందరినీ నీళ్లు తీసుకొని వచ్చాం. 120 చెరువులు కుప్పం నియోజకవర్గంలో నింపడం జరిగింది. ఎక్కడ ఏ విధమైన వేమరపాటు లేకుండా అన్ని నియోజకవర్గాలను ముందుకు తీసుకొని పోయే ప్రభుత్వం మా ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని తెలియజేసుకుంటున్నా. అలాగే మా యువ నాయకులు లోకేష్ బాబు గారి కొరియా పర్యటన జరుగుతూ ఉంది. అక్కడ మీలాగా చదువు రాని వాళ్ళు ఎవరు ఉండరు. ఏం జరుగుతూ ఉంది? ఒక నాయకుడు, ఒక మంత్రి వేరే దేశాలు పర్యటించినప్పుడు అక్కడ ఎవరెవరిని కలుస్తూ ఉన్నారో, మీరు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మీకు కూడా తెలుస్తూ ఉంటుంది. ఒక రాష్ట్రానికి సంబంధించిన మంత్రి పోతే రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానించే పరిస్థితి ఈరోజు
మా నాయకునికి దక్కింది. ఎందుకంటే ఆయన విద్యాభ్యాసము, ఆయన చదువుకున్న ఆయన విలక్షణత, ఆయన యొక్క నిడారంభరతోనే ఈరోజు చిన్న వయస్కుడైనా కూడా పెట్టుబడుల పరంపర ఈ రాష్ట్రానికి తెచ్చే బాధ్యత ఆయన భుజాలపైన వేసుకొని ఈరోజు తీసుకొని రావడం జరుగుతూ ఉంది. గూగుల్ డేటా సెంటరే కాదు, రాయల్ ఎన్ఫీల్డే కాదు, ఐఐటీలు కాదు, ఐబిఎంలు కాదు, ఇలాంటి సంస్థలు వస్తాయి. ఆంధ్ర రాష్ట్రం రాబోయే కాలంలో నెంబర్ 1 రాష్ట్రాల్లో ఉండే విధంగా ముందుకెళ్తామని తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మేము ఒకటే చెప్తున్నాం, తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ రాష్ట్రంలో ఎక్కడ కేసులు, కక్షలు, కార్పణ్యాలు మీ ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి ఒకసారి పోల్చుకోండి. ప్రతి ఒక్క గ్రామంలో కుట్రబెట్టిన పరిస్థితి మీది. ఆ రోజు వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వచ్చారు. 50 కుటుంబాలకు వాలంటీర్ని ఏర్పాటు చేశారు. అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టారు, పక్కపక్కల పొలాల మధ్య చిచ్చులు పెట్టారు, గ్రామాల మధ్య పెట్టారు, మండలాల మధ్య పెట్టారు. పెట్టి 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 మీకు భగవంతుడు వేసిన శిక్ష 11 సీట్లు. ఇంకా ఈ విధమైన చర్యలు ఇదే విధంగా మీరు చేస్తూ ఉంటే రేపు మీ ఉనికి ఇంకా తగ్గిపోతుంది. మిమ్మల్ని నమ్మే పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రజలు లేరని తెలియజేసుకుంటున్నా. అలాగే మేము ఈ సోషల్ మీడియాలో ఎవరైతే మహిళల పట్ల, ప్రభుత్వం పట్ల వ్యతిరేకంగా యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా తయారై కామెంట్ చేసే వాళ్ళకైతే ఈ ప్రభుత్వం ఎప్పటికీ విపక్షించదు. అది ఎవరైనా కూడా వాళ్ళు శిక్షార్హులని తెలియజేసుకుంటున్నా. అలాగే ఇప్పటికే 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వం పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ 2 సంవత్సరాల్లో ఎక్కడా తొనక్కుండా సంక్షేమం ఒక పక్కల, అభివృద్ధి ఒక పక్కల జోడెద్దులు ఎలా ప్రయాణిస్తాయో అదేవిధంగా ఈ రాష్ట్రంలో మా ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి టీంకి ఒకటే చెప్తున్నాం, మీరు చేసే మాటలు, మీరు చేసే వెకిలి చేష్టల వల్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, కానీ ఎక్కడా మీ మాటలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒకసారి ఈ వరుస క్రమాలు చూడండి. మీరు ప్రభుత్వం కోల్పోయిన రోజు నుంచి ఈ రోజు వరకు మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ తీయండి. రైతుల పక్షపాత అంటారు, రైతులు పండించిన పంటలు నేలపాలు చేస్తారు, ట్రాక్టర్లతో తొక్కించుకుంటా పోతారు. పొగాకు రైతులు పరామర్శ అంటారు, మిర్చి రైతులు పరామర్శ అంటారు, మార్కెట్ యార్డ్లలోకి దూరి బస్తాలు తీసుకొని వెళ్ళిపోతారు. 16,500 డిఎస్సి పోస్టులు చేసి 6 నెలల నుంచి 8 నెలలు జీతాలు తీసుకుంటే అలాంటి వ్యక్తులు తప్పుడు వాళ్ళు క్వశ్చన్ పేపర్ లీక్ అయింది అది ఇది అని చెప్పి ప్రభుత్వం తప్పు చేసిందని మా మీద నిందిస్తారు. మేము ఒకటే చెప్తున్నాం, మీరు హాస్యం చేస్తున్నా, మీరు వాళ్ళ మీద వ్యతిరేకత చూపిస్తున్నా అది ప్రభుత్వం మీద కాదు. 16,500 నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగాలు పొంది ఈరోజు వాళ్ళ కుటుంబాలను సక్రమంగా నడుపుకుంటున్నారో వాళ్ళందరిని అవమానించడమే తప్పక మీకు ఒదిగేది ఏదిలని తెలియజేసుకుంటున్నా. ప్రతి ఒక్క విషయాన్ని ఏదో ఒక రాద్ధాంతం చేయడం జగన్మోహన్ రెడ్డి అండ్ టీముకు పొరపాటుగా మారిపోయిందని తెలియజేసుకుంటున్నా. అలాగే ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి ఎవరైతే ఈరోజు మాకు పట్టం కట్టారో వాళ్ళు ఇంకా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి సారథ్యంలో ఈ రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకొని పోతారని సంకల్పంతో వాళ్ళు కూడా ప్రజలు మమ్మల్ని నమ్మారు. కాబట్టి ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మేము పనిచేస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. జై హింద్, జై చంద్రబాబు.